రాముగారు దెయ్యాల కోట దగ్గరికి చేరారు. కోటకి చుట్టుపక్కల ప్రదేశం నిర్మానుష్యంగా ఉంటుంది. రాత్రి వర్షం పడిన ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. రాముగారు దెయ్యాల కోటల వైపు నడిచారు. ఆ కోట రాత్రిపూట ఎంత భయంకరంగా ఉంటుందో పగలు కూడా అంతే భయంకరంగా ఉంది. నల్లగా సగం కాలినట్టుగా ఉంది ఆ దెయ్యాల కోట. చాలా కాలం నుంచి పాడుపడిపోవడంతో పాచిపట్టి అక్కడక్కడ చెట్లు మొలిచి వాటి వేర్లు బయటికి పొడుచుకొని వచ్చి ఉంటాయి. రాముగారు తీక్షణంగా ఆ కోట వైపు చూస్తున్నారు. కోట ముందున్న పెద్ద గేట్ని కాలుతో గట్టిగా తన్నారు. గేట్ పెద్దగా శబ్దం చేస్తూ తెరుచుకుంది. ఆ శబ్దానికి గేట్ ఎదురుగా ఉండే చెట్టు మీద వాలిన కాకులు అన్నీ ఎగిరిపోయాయి. కారు డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి భయానికి విండో డోర్ వేసి లోపల నుండి లాక్ చేసుకున్నాడు. రాముగారు గేట్ లోపలికి అడుగు వేయబోతుండగా ఫోన్ వస్తుంది. విసురుగా ఫోన్ కట్ చేశారు. కార్ డ్రైవర్ని ప్రకృతి పిలవడం వలన పక్కగా ఉన్న పొదల వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో వస్తువు మెరుస్తున్నట్టుగా అనిపించింది. అటుగా వెళ్ళాడు. అక్కడ ఉన్నది చూసి అలాగే స్తంభించిపోయాడు. రాముగారు దెయ్యాల కోట లోపలికి వెళ్ళబోతూ అలాగే స్తంభించిపోయి ఉన్న డ్రైవర్ వైపు చూశారు. అతను స్టాచ్యూలాగా ఉండడం చూసి పిలిచారు. అతను పలకలేదు. మరింత గట్టిగా అరిచారు. ఎలాంటి చలనం లేకుండా అలాగే ఉన్నాడు అతను. రాముగారిలో కొంచెం భయం మొదలైంది. మెల్లగా అతని దగ్గరికి వెళ్ళారు. అతను పొదల వైపు చూసి బిగుసుకుపోయి ఉన్నాడు. అతను చూడకూడనిది ఏదో చూసి భయపడినట్టుగా అనిపించింది. అటువైపుగా చూశారు. అందరూ వెతుకుతున్న ఆ మిస్టరీ బాక్స్ ఎదురుగా ఉంది. ఆనంద్ కారులో మిస్ అయిన ఆ మిస్టరీ బాక్స్ అక్కడికి ఎలా చేరింది? రాముగారు ఎవరో ఆయన్ని పిలుస్తున్నట్టుగా ఆయనకు తెలియకుండానే వెళ్ళి ఆ బాక్స్ని పట్టుకున్నారు. అక్కడ ఏదో జరగకూడని జరిగినట్టుగా క్షణాల్లో వాతావరణం మారిపోయింది. కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఆకాశంలో ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. డ్రైవర్ భయపడుతూ గట్టిగా సార్ సార్ అని పిలిచేసరికి రాముగారు ఈ లోకంలోకి వచ్చారు. సార్, ఆ బాక్స్ దెయ్యాల కోట నుంచి తెచ్చిందిలా ఉంది సార్. చూడండి, దాని మీద పుర్రెబొమ్మలు మరణద్వారం అని రాసి ఉంది. అవునరా, ఇప్పటికీ ఇది మన డిపార్ట్మెంట్కి చిక్కింది. అసలు ఈ బాక్స్ మిస్టరీ ఏంటో, ఈ కోట రహస్యం ఏంటో తెలుసుకోవాలి అంటూ బిగ్గరగా నవ్వాడు. డ్రైవర్ మనసులో మిస్టరీ హిస్టరీ ఏమో కానీ ఏదైనా తేడా జరిగితే అందరిలాగే మనం పైకి పోతామని మాత్రం నాకు తెలుసు అని మనసులో అనుకుంటూ నవ్వు నటించాడు. సమయం వృధా చేయకుండా మనం వెంటనే కోట లోపలికి వెళ్ళి మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి. పదా లోపలికి పోదాం అనేసరికి డ్రైవర్ సార్, నేను రాను, కావాలంటే మీరే లోపలికి పోండి అంటూ గబగబా నడిచి వెళ్ళి కారులో కూర్చున్నాడు. రాముగారు లోపలికి నడిచారు. కోటని చూడడానికి మాత్రం కటిక చీకటిగా ఉంది. అమావాస్య రాత్రి చీకటికి భయంకరంగా కనిపిస్తుంది. ఆ వాతావరణం వింతగా, అక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. డ్రైవర్ కారు వెనక్కి తిప్పి ఊళ్ళోకి వెళ్ళాలి అనుకున్నాడు. ఆ కోట ఊరి చివర ఉంటుంది. కోట నుంచి ఊరు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ ఊరిలోని వారు కోట వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతుంటారు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళగానే కార్ టైర్ పంక్చర్ అయింది. డ్రైవర్కి ఆ కోట చూస్తేనే వణుకు పుడుతుంది. లోపలికి వెళ్ళిన రాముగారు ఒక్కసారిగా గట్టిగా గావు కేక పెట్టారు. నిశ్శబ్దంగా ఉన్న ఆ దెయ్యాల కోట ఒక్కసారిగా ఆయన ఆర్తనాదాలతో ప్రతిధ్వనించింది. ఆయన కేకలు విన్న డ్రైవర్కి వెన్నులో వణుకు పుట్టింది. లోపలికి వెళ్ళాలన్న సాహసం చేయలేకపోతున్నాడు. కానీ రాముగారికి ఏమైందో అని మెల్లిగా గేటు ముందు నిలబడగానే నల్లని చీర కట్టుకొని జుట్టు విరబోసుకున్న రాక్షసిలా కనిపిస్తుంది ఒక నల్లటి ఆకారం. దాన్ని చూడగానే జడుసుకున్నాడు. మళ్ళీ వీపు వెనుక తట్టుకొని మళ్ళీ అటువైపుగా చూశాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించడలేదు. వర్షం ఆగిపోయింది కానీ చిమ్మ చీకట్లు మాత్రం తొలగలేదు. డ్రైవర్ లోపలికి వెళ్ళాడు. రాముగారు, ఎక్కడున్నారు మీరు?
ఎక్కడున్నారు మీరు అని అతను లోపలికి చూసిన దృశ్యం చూసి భయపడి బయటికి రాబోతుండగా ఒక్కసారిగా కాలు జారడంతో కింద పడి తల పగలటంతో అక్కడికక్కడికే చనిపోయాడు. అక్కడ ఏమి జరిగింది అనేది ఎవరికీ తెలియదు. ఆ కోట గురించి ఉన్న పుకార్లు ప్రకారం ఆ బాక్స్లో ఏదో అద్భుతమైన శక్తి ఉందని, కాబట్టి దానికి దెయ్యాలు కాపలా కాస్తుంటాయని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఆ దెయ్యాల కోటలోకి వెళ్ళిన వారిలో ప్రాణాలతో మిగిలింది ఒక్కరే, అది కూడా ప్రియా. ప్రియా కాస్తలో ప్రమాదం తప్పింది. తను కూడా చావు అంచులకు వెళ్ళి వచ్చింది. కానీ ఏదో శక్తి ఆమెని కవచంలాగా కాపాడుతున్నట్లుగా ప్రమాదం జరగడం, వెనువెంటనే ఆమె రక్షించడం జరుగుతుంది. ఆ దెయ్యాల కోట గురించి పుకార్లు తప్ప నిజాలు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. స్వయంగా తెలుసుకోవడానికి వెళ్ళిన ఆఫీసర్స్ ప్రాణాలతో బయటికి రాలేదు. అసలు ప్రియకి ఆ కోటతో ఉన్న సంబంధం ఏమిటి? కొడుకు కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న రాముగారు అతని డ్రైవరు. ప్రియాని ఐసీయూ నుండి జనరల్ వార్డుకి మార్చారు. ఎప్పుడూ చలాకీగా ఉండే కూతుర్ని అలా హాస్పిటల్ బెడ్ మీద చూసి ప్రియా తల్లిదండ్రులు కుంగిపోయారు. వాళ్ళని కొంచెం ఓదార్చి ఇంటికి పంపించాడు ఆనంద్. ఆనంద్ తన బిజినెస్ వర్క్ హాస్పిటల్ నుండే చేస్తున్నాడు. ప్రియా మెల్లిగా కళ్ళు తెరిచి తన బెడ్ పక్కన ఉన్న ఆనంద్ని చూసి ఏడుపు మొహం పెట్టింది. ఆనంద్ అని పిలిచింది. అతను పక్కకు చూడకుండా చెప్పు అన్నాడు. ఆనంద్ అంటూ ఇంకా చాలా ప్రేమగా పిలిచింది. అతను వర్క్ ఆపేసి చెప్పు అన్నట్టుగా ప్రియా వైపు చూశాడు. ఐఎమ్ సారీ ఆనంద్ అని చెప్పింది. ఆనంద్ కోపంగా, నీకేమైనా అయితే మేము తట్టుకోగలమా? అసలు నువ్వు మా గురించి ఆలోచించావా? నీకు ప్రాణాలకు రిస్క్లో పెట్టే అలాంటి పని అవసరమా? నీకేమైనా అయితే నేను బతకలేను ప్రియా అంటూ ప్రియాని గట్టిగా వాటేసుకొని గుండెకు హత్తుకున్నాడు. ప్రియా సారీ ఆనంద్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కొంత సమయానికి ఇద్దరు నార్మల్ అయ్యారు. నన్ను ఇంటికి తీసుకెళ్ళవా ప్లీజ్ అంటూ చిన్నపిల్లలా ముఖం పెట్టి అడిగింది. ఇద్దరు చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్. ఆనంద్ చాలా సైలెంట్, కానీ ప్రియా వైలెంట్గా ఉంటుంది. ప్రియాకి అడ్వెంచర్స్, మిస్టరీస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో చేరింది. ఆనంద్ ప్రియా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనడు. తనకి వెన్నంటే ఉంటాడు. ప్రియా రికవర్ అవ్వలేదు. మరో 1 వీక్ పడుతుంది. నేను నీతో పాటు ఇక్కడే ఉంటాను. ఏమీ ఆలోచించకుండా పడుకోమని బెడ్షీట్ కప్పి నుదుటన ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్తాడు ఆనంద్. ప్రియా చేసేదేమీ లేక అతని వైపు కోపంగా చూస్తూ పడుకుంది. కొంత సమయానికి ప్రియా ప్రియా అంటూ చిన్నగా ఒక మగ గొంతు వినిపించడం మొదలుపెట్టింది. ప్రియాకి మెలకువ వచ్చి చూసింది. పక్కన ఆనంద్ కనిపించలేదు. నిద్రమత్తులో అతను బయట నుంచి పిలుస్తున్నాడని బాల్కనీలోకి వెళ్ళింది. హాస్పిటల్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది. అక్కడక్కడ లైట్స్ ఉన్నాయి, కానీ వాటి వెలుగు అంతగా లేదు. ఆమె హాస్పిటల్ రిసెప్షన్లోకి వచ్చేసింది. దూరంగా ఎవరో నిల్చొని ఉండటం చూసి అటువైపుగా వెళ్ళింది. పోను పోను వికృతంగా వినిపించడం మొదలుపెట్టింది ఆ గొంతు. ప్రియ మొదట ఆనంద్ గొంతు అనుకున్న తర్వాత కాదని తెలిసి అటువైపుగా వెళ్తూనే ఉంది. ఒక ఆకారం అటువైపుగా తిరిగి ఉంది. ఎవరక్కడ? ఎందుకు నన్ను పిలుస్తున్నారు? ఎవరు మీరు? చెప్పండి గట్టిగా అడిగింది. నా దగ్గరికి రా ప్రియా. కీచుగా అదే గొంతు మరలా వినిపించింది. ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంత రాత్రి వేళ నువ్వు నా దగ్గరికి రాలేదా? నేను అలాగే వచ్చాను. నేను మీ దగ్గరికి వచ్చానా? ఎప్పుడు? ఎవరు నువ్వు? ఆ ఆకారానికి చాలా దగ్గరగా వెళ్ళింది. నేనెవరో నీకు తెలీదా అంటూ ఇటువైపు తిరిగింది. ఎదురుగా సగం కాలిపోయి ఉన్న శరీరంతో ఒక ఆకారం ప్రియా వైపుగా మెల్లిగా నడుస్తూ వస్తుంది. ప్రియాలో ఎలాంటి భయం లేదు, కానీ ఆ దృశ్యాన్ని చూస్తూ అలాగే నిర్ఘాంతపోయింది. కొన్ని సెకండ్స్లోనే ఆ ఆకారం ప్రియాకి చాలా దగ్గరగా వచ్చింది. అంతలో కళ్యాణ్కి మెలకు వచ్చి, ప్రియా నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను హాస్పిటల్ మొత్తం వెతుకుతున్నా అని అంటూ ఉంటాడు. ప్రియ ఆకారం వైపు ఆనంద్ వైపు మార్చి చూస్తూ ఉంటుంది.
అంతవరకు ఆమె మీదకి రాబోతున్న ఆ వికృత ఆకారం అలాగే మాయమయ్యింది. ప్రియాకి ఏం జరుగుతుందో అర్థం కాక తగిలిన దెబ్బల కారణంగా నొప్పిగా అనిపించి అక్కడే కూర్చుని ఉండిపోయింది. ఆనంద్ చూస్తున్నప్పుడు కేవలం ప్రియ మాత్రమే కనిపిస్తుంది. ఆ గొంతు కూడా కేవలం ఆమెని మాత్రమే పిలుస్తుంది. ప్రియాకి మాత్రమే వినిపిస్తుంది. ఒక్కదానివే ఎక్కడికి వెళ్తున్నావు ప్రియా? నేను ఎక్కడికి వెళ్తున్నాను? అసలు ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడికి ఎలా వచ్చాను? ప్రియా అయోమయంగా చూస్తున్న చూపులు అర్థం చేసుకొని ఆమె దగ్గరికి తీసుకున్నాడు. ఆనంద్కి ప్రియ ఆ దెయ్యాల కోటకి వెళ్ళి వచ్చినప్పటి నుండి వింత వింతగా ప్రవర్తించడం గమనిస్తూ ఉంటాడు. ఆనంద్ ప్రియాని ఆశ్చర్యంగా చూస్తూ ఆమె ముందు కూర్చున్నాడు. మేబీ స్లీప్ వాక్ చేసుకుంటూ వచ్చేసావు. పద, ఇక్కడంతా చీకటిగా ఉంది. కరెంట్ పోయిందనుకుంటా. మనం రూమ్కి వెళ్దాం పద అంటాడు ఆనంద్. స్లీప్ వాకా? నాకు ఆ అలవాటు లేదు కదా? అనుమానంగా చూస్తూ అడిగింది. దీనికి ఎలా చెప్పాలి? నడుచుకుంటూ వచ్చింది. అడిగితే తెలీదంటుంది. తల చాలా భారంగా ఉంది. నా బాడీ మొత్తం చాలా నొప్పిగా ఉంది. అందుకే డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు. యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలాయి కదా. మరి ఇక్కడి వరకు ఎలా నడిచి వచ్చాను? కొత్త ప్లేస్ కదా, నిద్రమత్తులో వచ్చేసి ఉంటావులే. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద అని ప్రియాని 2 చేతులతో పట్టుకొని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళాడు. ప్రియ అప్పటి వరకు చూసిన దృశ్యం అక్కడ ఎలా వచ్చింది అనే విషయం మర్చిపోయింది. ఆనంద్ తనని బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళబోతుండగా అతని చేయి పట్టుకొని ఆపింది. నాతోనే ఉండు ప్లీజ్, నాకెందుకో భయం వేస్తుంది. హే మెంటల్, ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నీతోనేగా ఉన్నాను. అలా కాదురా, నా పక్కనే పడుకోవా ప్లీజ్. ఇద్దరు ఎలా పడుకుంటాము? నాకు తెలీదు, నువ్వు నా పక్కనే పడుకోవాలి. చిన్నపిల్లలా మారం చేసింది. ప్రియా ఆనంద్లు మంచి బెస్ట్ ఫ్రెండ్స్. మరి కొన్ని రోజుల్లో వివాహం చేసుకోబోతున్నారు. కానీ ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ అటాచ్మెంట్ లేదు. ఎప్పుడు ఒడిలో తలపెట్టుకొని నిద్రపోవడమే అలవాటు తప్ప ఇలా పక్కనే పడుకోవడం లేదు. అలా అడగడం ఆనంద్కి వింతగా అనిపిస్తుంది. అడిగింది ప్రియా కనుక కాదు అనలేక బెడ్ మీద తనతో పాటు కలిసి పడుకున్నాడు. ఆమె అతన్ని గట్టిగా హగ్ చేసుకొని పడుకుంది. అతను కూడా ఆమె మీద చేయి వేసి పట్టుకున్నాడు. ప్రియాని చూసి నవ్వుకున్నాడు. గంభీరంగా ఉండే ప్రియ ఇలా చిన్నపిల్లలా ప్రవర్తించడం చూసి. ఊరి నుంచి ప్రొద్దున్నే ఒక పేపర్ వాడు వెళ్తూ ఆ దెయ్యాల కోట బయట ఉన్న కారు ఆగి ఉండడం చూసి దాన్ని తీక్షణంగా గమనిస్తూ అలాగే ఉండిపోయాడు. కార్ లాక్ చేసి కూడా లేదు. మరి ఎవరి దబ్బా? ఇక్కడికి ఎవరు రారుగా. ఒకవేళ ఈ దెయ్యాల కోట లోపలికి ఎవరైనా వెళ్ళారా? వెళ్తే ఇంకా తిరిగి రారుగా. ఏం చక్క ఈ కారుని తీసుకొని పోవచ్చని కార్ డోర్ ఓపెన్ చేశాడు. దానికి కీ కూడా ఉంది. కారు కూడా మంచి కండిషన్లోనే ఉంది. అలా చూస్తూనే అతనికి కారులో కొంచెం దూరంలో ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. అతను అక్కడికి వెళ్ళి చూస్తే అదే పుర్రెల బొమ్మలు ఉన్న మిస్టరీ బాక్స్. ఏంది ఇది అని ఆ బాక్స్ని తీసుకోవడానికి వెళ్ళాడు. ఆ పెట్టె పట్టుకోగానే చుట్టూ చీకట్లు కమ్మేశాయి. వర్షం రావడానికి ముందు వచ్చే ఈదురుగాలులు మొదలయ్యాయి. పేపర్ వాడు ఆ వాతావరణం చూసి భయంతో వెనక్కి తిరిగి చూడకుండా ఆ బాక్స్ పట్టుకొని వెళ్ళబోయాడు. ఆ గాలులకి అతని అడుగులు తడబడుతున్నాయి. చుట్టూ ఉండే దుమ్ము ధూళి అంతా గాల్లోకి ఒక్కసారిగా లేచింది. అదంతా కలిసి ఒక మనిషి ఆకారంగా మారింది. పేపర్ వాడు ఆ దృశ్యాన్ని చూసి అక్కడికక్కడే రక్తం కక్కుని చనిపోయాడు. అతని శవం కూడా అప్పటికప్పుడే మాయమైపోయింది. అతని చేతిలోని ఆ బాక్స్ కింద పడి దాని మీద ఎండుటాకులు దుమ్ము ధూళి కప్పేశాయి. తర్వాత ప్రియ విషయంలో ఏమైంది? ప్రియ మళ్ళీ ఆ కోటకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ మిస్టరీ బాక్స్ దొరికిందా? అది నెక్స్ట్ పార్ట్ 3.